ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. చర్చల అంశంపై అమెరికా, ఇరాన్ల పరస్పర భిన్నమైన ప్రకటనలపై గందరగోళం నెలకొన్న వేళ పశ్చిమాసియాలో భీకర దాడులు కొనసాగాయి. టెహరాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఇరాన్పై ఇప్పటివరకు 15,000 బాంబులు వేసినట్లు IDF ప్రకటించింది. ఇరాన్ కూడా దక్షిణ ఇజ్రాయెల్తో పాటు కువైట్, సౌదీ అరేబియాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు, 28 మంది గాయపడ్డారు. ఇస్ఫహాన్లోని ఇరాన్ జలాంతర్గామి పరిశోధనా కేంద్రంపై దాడి చేసినట్టు IDF ప్రకటించింది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లో మజ్దల్, క్లైలా పట్టణాలపై వైమానిక దాడులు చేసింది. IDF జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్పై మొత్తం 15,000 క్షిపణులను ప్రయోగించినట్టు ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇరాన్ కూడా గట్టిగా ప్రతిఘటిస్తోంది. దక్షిణ ఇజ్రాయిల్, కువైట్, సౌదీ అరేబియాలపై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. టెల్లవీవ్లో ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఖైబర్ షెకాన్, ఎమాద్, సెజ్జిల్ వంటి శక్తివంతమైన క్షిపణులతో దాడులు చేసింది. వాటితో పాటు భారీ సంఖ్యలో కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ ఇరాన్ క్షిపణులు రామత్ గన్, నెగెవ్లోని సైనిక, వాణిజ్య కేంద్రాలను తాకాయి. బీర్షేబాలోని ఇజ్రాయెల్ దక్షిణ సైనిక లాజిస్టిక్స్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులకు ముందు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. 10కి పైగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. IRGC ప్రయోగించిన డ్రోన్లను నేలకూల్చినట్టు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. వాటిలో ఒకటి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంధన ట్యాంకును తాకటంతో భారీగా మంటలు లేచాయి. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. యుద్ద విరమణపై చర్చల ప్రసక్తే లేదన్న ఇరాన్ అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన భారీ యుద్ద విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ లక్ష్యంగానూ ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. తీర ప్రాంతం నుంచి ప్రయోగించే అత్యాధునిక ఖాదర్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులను అబ్రహం లింకన్ పైకి ప్రయోగించింది. తమ దాడుల తీవ్రతను తప్పించుకునేందుకు ఆ భారీ యుద్ద నౌక తన స్థానం మార్చుకుందని టెహ్రాన్ పేర్కొంది. యుద్ద విమాన వాహక నౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఇరాన్ తమ క్షిపణి పరిధిలోకి వస్తే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు దాడులు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవటమే కాకుండా శత్రువును దెబ్బతీసే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధిలో అశాంతికి అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని అరాగ్చీ మండిపడ్డారు.